మనకి చిన్నప్పుడు ఒక కథ ఉండేదండి. ఒక చిన్న పిట్ట కథ ఉండేది. అదేంటి అంటే, ఒక తండ్రి తన కొడుకుతో చెప్తాడు. "ఒరేయ్ నాయనా, నన్ను ఊర్లో వాళ్ళందరూ ఎప్పుడు కూడా మెచ్చుకోలేదు. కనీసం నువ్వన్నా నన్ను మెచ్చుకునేలా చేయరా, కాస్త నా పేరు నిలబెట్టరా" అని చెప్పేసి అన్నాడంట. అయితే ఆ తర్వాత కొడుకు అసలు మా నాన్న ఏం చేసేవాడు అని చెప్పేసి ఆలోచిస్తే, రోజు అక్కడ 10 మంది కూర్చునే చోట ఒక చెరువు గట్టు, ఆ చెరువు గట్టు దగ్గరికి వెళ్ళి గట్టు మీద ఉమ్ముస్తూ ఉండేవాడంట. జనాలు చేదరించుకునేవాళ్ళు. సరే అయితే మా నాన్న పేరు నిలబెట్టాలని చెప్పి ఈడేం చేశాడంటే వెళ్ళి ఆ కోనెట్లో ఉమ్మేయడం మొదలుపెట్టాడు. అప్పుడు అనుకున్నారంట, ఒరే ఈడు బాబు సన్నాసి అనుకున్నారా, ఈడు ఆడికంటే సన్నాసి, ఇలా బాబు నయం వినిపించాడు అని. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, అధికారంలో ఉండి మంత్రిగా ఉండి పేరుని నాని నోటికొచ్చినట్టు వాగి జనాలంతా చేత ఎదవని పెంచుకున్నాడు. అసలు నీకు అధికారం లేదు, ఒక పొరపాటున పదవి లేదు, సరైన పొలిటికల్ ప్లాట్ఫామ్ కూడా లేదు, పేరుని గిట్టు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, రప్ప రప్పాలు ఆడిస్తానంటావు, ఏదేదో వాగుతావు, నీ చుట్టూ ఉన్నటువంటి దూదంబరగాల్ని లేకపోతే పైల పచ్చీస్గాల్ని ఏదో చప్పట్లు కొట్టించుకోవడానికి విజిల్ వేయించుకోవడానికి సినిమా డైలాగులు కొడుతున్నావు ఏంటి. అసలు నీకంటూ ముందు అసలు పొలిటికల్ స్టాండ్ ఏమన్నా ఉందా, నీకంటూ పొలిటికల్ స్ట్రెంత్ ఏమన్నా ఉందా, ముందు అది చూడు. అది లేకుండా జగన్మోహన్ రెడ్డిని చూసుకునో లేకపోతే ఇంకొకటి చూసుకునో రప్పాలు ఆడిస్తానని చెప్పేసి తుప్పల్లో దూరే మాటలు ఎందుకు, పొలిటికల్ కెరీర్ బిల్డ్ చేసుకోకుండా.